వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. తల స్నానం ఎందుకు చేస్తాం? జుట్టుని శుభ్రంగా చేసుకోవడానికి, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అనే కదా మీ సమాధానం. మరి ఇలా తల స్నానం చేసి అలా బజారులోకి వెళితే ఏం లాభం ఉంటుంది? కానీ చాలా మందికి ఉదయం పూట తలస్నానం చేయడమే అలవాటు. కానీ తలస్నానం ఎప్పుడు చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు పూజల కోసం, ఉపవాసాల కోసం ఉదయం పూట తలస్నానం చేస్తారు. ఉదయం తలస్నానం చేయడం తప్పు కాదు, కానీ ఉదయం తలస్నానం చేసే కన్నా రాత్రి తలస్నానం చేస్తేనే బెటర్. ఉదయం పూట మనకి చాలా పనులు ఉంటాయి. బడికో, గుడికో, ఆఫీస్కో, ఇంకేదైనా పనికో ఉదయం త్వరగా స్నానం చేసి త్వరగా పనికి చేరాలనుకుంటాం. కాబట్టి ఆధారబాధారగా స్నానం కానిచ్చేస్తాం. అంటే స్నానం మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదన్నమాట. అదే రాత్రి తలస్నానం చేశారనుకోండి, కావలసినంత సమయం దొరుకుతుంది. మనసు పెట్టి స్నానం చేయవచ్చు. రాత్రి తలస్నానం చేసి పడుకుంటే నిద్ర హాయిగా పడుతుంది. ఇది పరిశోధకులు చెబుతున్న మాట. తలస్నానం చేస్తే బాడీ టెంపరేచర్ తగ్గుతుంది, దాంతో నిద్ర సుఖంగా పడుతుంది. ఉదయం తలస్నానం చేసి బయట దుమ్ము ధూళికి మన జుట్టుని ఎక్స్పోజ్ చేస్తాం. దీంతో జుట్టు వెంటనే డ్రై అయిపోతుంది. బయట విపరీతమైన కాలుష్యం ఉంటుంది. దాని ఫలితంగా విపరీతమైన డస్ట్ తలలో చేరుతుంది. తలస్నానం చేసిన లాభం కొద్దిసేపే ఉంటుంది. తలస్నానం ఇలా చేయగానే అలా మనకు ఇష్టమైన రీతిలో తల దువ్వుకోవడం కష్టమవుతుంది. జుట్టు పచ్చిగా ఉంటే అంతేగా మరి. కానీ రాత్రి తలస్నానం చేసి పడుకుంటే ఉదయం మనకు కావలసిన రీతిలో హెయిర్ స్టైల్ ని మార్చుకోవచ్చు. ఉదయాన్నే లేచి చలిలో తలస్నానం చేసే బదులు రాత్రిపూట టెంపరేచర్ చూసుకొని తలస్నానం చేయడం బెటర్. దీంతో జలుబు లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. వీటికి మించి చెప్పాలంటే రాత్రిపూట హాయి నిద్రకి తలస్నానానికి మించిన మార్గం లేదు. ప్రశాంతమైన మనసు మంచి నిద్రనిస్తుంది. మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ పద్ధతులను పాటించి మీరు ఆరోగ్యంగా ఉండండి. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.